హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో వివో నుంచి వివో V60, ఒప్పో నుంచి రెనో 14 చేతిలో 14 Pro ఉందనుకోండి, బట్ స్పెక్స్ అన్ని కూడా రెనో 14 చెప్తా. జస్ట్ ఫీల్ కోసం దీన్ని పట్టుకున్నా. ఈ రెండు ఫోన్స్ మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటో చూద్దాం అండ్ ఏది వాల్యూ ఫర్ మనీ అనే దాని గురించి నేను మాట్లాడతాను. రెండింటిని టాలీ చేస్తా. పక్కన డిపార్ట్మెంట్ వైస్ మీకు స్పెక్స్ అని కనబడుతుంది అండ్ పైన పాయింట్స్ టేబుల్ గా కనబడుతుంది. చివరి వరకు చూస్తే కానీ ఈ రెండు ఫోన్స్ లో ఏది తీసుకోవాలనే క్లారిటీ మనకు రాదు. వీడియో మొత్తం చూసిన తర్వాత V60 కంటే బెటర్ గా మనకి ఒప్పోలో 5 పాయింట్లు ఎక్కువగా కనబడుతున్నాయి. ఒప్పో కంటే బెటర్ గా వివోలో 3 పాయింట్లు ఎక్కువ కనబడుతున్నాయి. సో వన్ వర్డ్ లో డిసైడ్ చేసే వీడియో కాదు, పూర్తిగా ట్రై చేయండి. అండ్ V60 గురించి ఇన్ డెప్త్ కెమెరా రివ్యూ కూడా ప్లాన్ చేస్తున్నా. ఆల్రెడీ శాంపుల్స్ అన్ని కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశాను. త్వరలో 1-2 రోజుల్లో V60 ఇన్ డెప్త్ కెమెరా రివ్యూ కూడా మన ఛానల్ వస్తుంది. ఇంకా వీడియోని స్టార్ట్ చేస్తే ఫస్ట్ మనం బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడితే V60 లో సైడ్ మొత్తం కూడా ఇది పాలీకార్బోనేట్ ఫ్రేమ్స్ వస్తుంది, మెటల్ ఫ్రేమ్ కాదు. అండ్ బ్యాక్ సైడ్ గ్లాస్ బాడీతో వస్తుంది. ఫ్రంట్ గ్లాస్ డైమండ్ షీల్డ్ ప్రొటెక్షన్ తో వస్తుంది. అండ్ IP రేటింగ్స్ పరంగా అయితే IP66, IP68, IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ అన్ని ఉన్నాయి. కానీ సాలిడ్ బిల్డ్ క్వాలిటీ అయితే కాదు. అదే మనం ఒప్పో చూసుకోండి, సైడ్ మొత్తం కూడా ఇది అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ వెల్వెట్ గ్లాస్ తో వస్తుంది. ప్రొటెక్షన్ అయితే రెండింటిలో ఏం మెన్షన్ చేయాలి. ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తుంది. ఈ డైమండ్ షీల్డ్ ప్రొటెక్షన్ కంటే కూడా 7i ప్రొటెక్షన్ కొంచెం బెటర్ అని చెప్పని చాలా బ్లాగ్స్ లో చూసాను. అండ్ దీంట్లో కూడా వాటర్ రెసిస్టెన్స్ IP68 అండ్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉన్నాయి. సో ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ పరంగా అయితే అల్యూమినియం ఫ్రేమ్ ఉంది కాబట్టి అడిషనల్ పాయింట్ మనం ఇక్కడ ఒప్పోకి ఇవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇంకా వెయిట్ డిస్ట్రిబ్యూషన్ వివో అరౌండ్ 200 grams తో వస్తుంది. మీరు ఒకవేళ గోల్డ్ కలర్ పిక్ చేసుకుంటే ఒప్పో మీకు 187 grams తో వచ్చింది రెనో 14. సో ఇక్కడ కూడా కొంచెం అడ్వాంటేజ్ ఒప్పోకి ఉంది. నెక్స్ట్ మనం ఇప్పుడు పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. వివోలో స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది 2.8 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. అండ్ Antutu అరౌండ్ 1 million దగ్గరలో స్కోర్ చేసింది. అండ్ CPU ట్రావెలింగ్ చేసేది చక్కగా హ్యాండిల్ చేసింది. బట్ BGMI లాంటివి మీరు ఆడుకోవాలనుకుంటే 60 frames లో మాత్రమే మీరు గేమ్స్ ఆడుకోగలరు. 60 FPS లోనే, 90 FPS సపోర్ట్ దీంట్లో లేదు. దీన్ని తీసుకొచ్చింది అరౌండ్ 37,000 రూపాయలు తీసుకొని వచ్చారు. ఆ ప్రైస్ లో అసలు ఈ ప్రాసెసర్ కరెక్టే కాదు. 7 Gen 4 ప్రాసెసర్ మీకు 30,000 రూపాయలు లోపల చూసే అవకాశాలు ఉంటాయి, కానీ 38,000 రూపాయలు అనవసరం అని చెప్పొచ్చు. పర్ఫార్మెన్స్ పరంగా నేను చెప్తుంది. అదే ఒప్పో రెనో 14 లో చూసుకుంటే MediaTek Dimensity 8350 ప్రాసెసర్ తో వస్తుంది. 3.35 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉన్న ప్రాసెసర్. ఇది కూడా యాక్చువల్లీ ఇది కరెక్ట్ కాదు, కానీ దీంతో కంపేర్ తో కొంచెం బెటర్ ప్రాసెసర్ ఇది. బట్ Antutu రన్ చేసినప్పుడు అరౌండ్ 1.4 million స్కోర్ చేసింది. అండ్ BGMI ఆడుకోవాలనుకున్నా కానీ 90 FPS సపోర్ట్ ఉండేది దీంట్లో. 120 FPS రెండింటిలో లేదు, కాకపోతే ఇది మరీ 60 FPS, ఇది కొంచెం 90 FPS లో వచ్చింది. సో పర్ఫార్మెన్స్ పరంగా ఈ గేమింగ్ లో వగైరా అన్ని పక్కకు పెట్టినా గానీ ప్రాసెసర్ 7 Gen 4 కంటే కూడా 8350 అరౌండ్ ఒక 30% బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. సో ఆబ్వియస్ గా మనం ఇక్కడ పర్ఫార్మెన్స్ పరంగా రెనో 14 పాయింట్ ఇస్తాం. అలానే ఇంకా ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ అండ్ మల్టీ టాస్కింగ్ స్పీడ్ పరంగా కూడా స్టిల్ నాకు బాగా నచ్చని అసలు ఒళ్ళు మండే విషయం ఏంటంటే దీంట్లో LPDDR4X UFS 2.2 తెస్తున్నారు. ఎంత ఆఫ్లైన్ లో తీసుకొచ్చినా గానీ మరి కొన్ని వాళ్ళు గొర్రెల్లా ట్రీట్ చేస్తే అలాగా అసలు నచ్చలేదు. ఇందులో మీకు LPDDR5 ర్యామ్ తో UFS 3.1 స్టోరేజ్ టైప్ తో వస్తుంది. దీంతో కంపేర్ చేస్తే ఫార్ బెటర్. సో ఈ ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ పరంగా కూడా స్ట్రాంగ్ గా ఒక పాయింట్ నేను ఉపయోగిస్తున్నాను. నెక్స్ట్ కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ NFC ఐఆర్ బ్లాస్టర్ పరంగా మాట్లాడితే వివో V60 లో NFC ఉంది, ఐఆర్ బ్లాస్టర్ ఉంది. మీరు కాంటాక్ట్లెస్ పేమెంట్స్ చేసుకోవచ్చు. టీవీ రిమోట్లు, AC ఇట్లాంటివి కూడా మీరు యూస్ చేసుకోవచ్చు స్మార్ట్ రిమోట్ కంట్రోల్ ద్వారా. ఐఆర్ సెన్సర్ ఉంది కాబట్టి. అదే రెనో 14 లో చూసుకుంటే మీకు NFC లేదు. రెనో 14 Pro లో ఉంటుంది. రెనో 14 లో మీకు NFC లేదు, ఐఆర్ బ్లాస్టర్ ఉంటుంది. రిమోట్ కంట్రోల్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఇది ఒకటి స్కాన్, ఇది తీసుకొచ్చింటే బాగుండేది, బట్ దీంట్లో NFC లేదు. ఒప్పో ఇందులో NFC ని స్కిప్ చేసింది. బట్ మన ఛానల్లో నేను ఎటువంటి కాంటెంట్ ని స్కిప్ చేయను. బెస్ట్ అండ్ ఫైనెస్ట్ కాంటెంట్ మీ ముందు తీసుకోవడానికి ట్రై చేస్తూనే ఉంటా. 2 lakh సబ్స్క్రైబర్స్ కి మనం చాలా దగ్గరలో ఉన్నాం. మీకు ఒకవేళ కంటెంట్ వర్తుందని మీరు ఫీల్ అయితే కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇది ఒక్కటే రిక్వెస్ట్. ఒప్పోలో మీకు eSIM సపోర్ట్ ఉంటుంది. V60 లో మీకు eSIM సపోర్ట్ ఉండదు. సో మీకు ఒకవేళ eSIM కావాలనుకుంటే అగైన్ రెనో 14 కి పిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం దీంట్లో డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. V60 లో 6.79 inch ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 5000 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉన్నాయి. HDR, HDR10+ ఇట్లాంటివన్నింటికి సపోర్ట్ చేస్తే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది. బట్ 1.5K రెజల్యూషన్ కాదు ఇది. ఈవెన్ దో వీళ్ళు 37-38 తీసుకొచ్చినా గానీ 1.5K రెజల్యూషన్ డిస్ప్లే ఇవ్వలేదు. అలానే LTPS ప్యానల్ కానీ LTPO ప్యానల్ కానీ ఇట్లాంటివి ఏమీ తీసుకుని రాలేదు. మనం ఒప్పో రెనో 14 చూసుకుంటే ఇందులో 6.59 inch 1.5K రెజల్యూషన్ డిస్ప్లే వస్తుంది. LTPS ప్యానల్. వివో మీకు సంహవ్ అరౌండ్ 393 pixels per inch డెన్సిటీతో వస్తుంటే ఒప్పోలో 460 pixels per inch డెన్సిటీతో వస్తుంది. డిస్ప్లే చాలా డిఫరెన్స్ ఉంది పక్క పక్కన పెట్టి యూజ్ చేసినప్పుడు. 1.5K రెజల్యూషన్ అనేది మెయిన్ అడ్వాంటేజ్. కానీ బ్రైట్నెస్ పరంగా మాట్లాడుకుంటే ఇందులో 1200 nits మాత్రమే పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉన్నాయి. సన్లైట్ లో యూజ్ చేసుకున్నప్పుడు సఫిషియంట్ ఇనఫ్ అనిపిస్తుంది. రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. కానీ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం క్లియర్ గా ఒప్పో రెనో 14 ఇక్కడ పాయింట్ స్కోర్ చేస్తుంది. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, టాప్ అండ్ బాటమ్ స్పీకర్స్ లాగా ఉంటాయి, మీకు లౌడ్ వచ్చేది. నెక్స్ట్ ఇంకా డాల్బీ విజన్ ఎట్లాంటి సపోర్ట్స్ అయితే రెండింట్లో డాల్బీ విజన్ లేదు, రెండింట్లో డాల్బీ అట్మోస్ రావు. మరి 3.5 జాక్ పరిస్థితి ఏంటి అంటారు, అది దేవుడికి ఎరుగు రెండింట్లో ఉంది. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు దీంట్లో మనం కెమెరాస్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ వివో V60 చూసుకుంటే జైస్ పార్ట్నర్షిప్ తో వస్తుంది. మీకు ఒప్పోలో ఎటువంటి పార్ట్నర్షిప్స్ లాంటివి ఏమి ఉండవు. ఇందులో జైస్ ఆప్టిక్స్ అండ్ జైస్ పార్ట్నర్షిప్. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. సోనీ IMX766 సెన్సర్ తో వస్తుంది. సెకండరీ కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ IMX882 సెన్సర్ తో వస్తుంది. ఇది టెలిఫోటో లెన్స్. అండ్ థర్డ్ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఫ్రంట్ అగైన్
50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అదే మనం ఒప్పో రెనో 14 లో చూసుకుంటే ప్రైమరీ కెమెరా సోనీ IMX882 సెన్సార్ తో వస్తుంది 50 మెగాపిక్సెల్. ఇందులో టెలిఫోటో లెన్స్ కి యూస్ చేసిన సెన్సార్ ని వీళ్ళు ప్రైమరీ సెన్సార్ కి యూస్ చేశారు. సెకండ్ కెమెరా అగైన్ టెలిఫోటో లెన్స్ ఉంటే దీంట్లో 50 మెగాపిక్సెల్, బట్ సెన్సార్ నేమ్ వీళ్ళు పర్టికులర్ గా మెన్షన్ చేయట్లా. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది. కెమెరా సెటప్ లో పార్ట్నర్షిప్ లేదనే తప్ప ఇది ఎంతవరకు కంపీట్ చేస్తుందో సేమ్ ఒప్పో రెనో 14 కూడా సేమ్ స్టాండర్డ్స్ ని కంపీట్ చేస్తుంది. ఫ్రంట్ కూడా దీనికి 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. నో డిఫరెన్స్, మెగాపిక్సెల్స్ అయితే సేమ్ టు సేమ్ ఉంటాయి అండ్ అవుట్పుట్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. రెండింట్లో పెద్దగా పొడి చేసేంత డీటెయిల్స్ ఏమీ రావు. రెనో 14 ప్రోలో చాలా బాగా వస్తాయి, బట్ ఎడ్జ్ డిటెక్షన్స్ చాలా బాగుంటాయి. రెండు ఫోన్స్ లో కూడా ఎడ్జ్ డిటెక్షన్స్ చాలా బాగుంటాయి. ఇక్కడ ఫోటోస్ వీడియోస్ రెండు రకాలుగా డివైడ్ చేస్తున్నా. ఫోటోస్ బాగా రావాలి, జైస్ పార్ట్నర్షిప్ తో వచ్చిన ఫిల్టర్స్ అండ్ ఈ సీజనల్ ఫోటోగ్రఫీ కొత్తగా తీసుకుని వచ్చారు. అలానే వెడ్డింగ్ సంబంధించి మైక్రో ఫిల్మ్స్ లాంటివి కూడా తీసుకుని వచ్చారు. అవి కావాలనుకుంటే వివో, లేదు నాకు వీడియో డిపార్ట్మెంట్ మెయిన్ ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం ఒప్పోని పిక్ చేసుకోవాలి. కానీ ఈ రెండింటిని కవర్ చేస్తూ మంచి ఫోన్ కావాలనుకుంటే జస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కెమెరా నేను వివో T4 అల్ట్రాని పిక్ చేస్తా. ఈ రెండింటి కంటే బెటర్ అవుట్పుట్ వివో T4 అల్ట్రాలో వస్తుంది. బట్ వీడియో డిపార్ట్మెంట్ లో వివోని ఖచ్చితంగా డిఫీట్ చేసింది. 4K 60fps కి సపోర్ట్ చేసింది. రేర్ కెమెరా, ఫ్రంట్ కెమెరా ఒప్పో రెనో 14 లో మీకు వివో V60 లో 4K 30 మాత్రమే, 4K 60fps ఆప్షన్ లేదు. 37,000 రూపాయలు ఎందుకు పెట్టారు నాకు అర్థం కాదు. ఫ్రంట్ బ్యాక్ 4K 30నే, 4K 60 లేదు. ఇంకొక కాంప్రమైజ్ ఏంటంటే బొకే వీడియో సపోర్ట్ లేదు. మీరు బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకుంటూ వీడియోస్ రికార్డ్ చేయాలనుకుంటే V60 లో నాట్ పాసిబుల్. ఒప్పో రెనో 14 లో బొకే వీడియో సపోర్ట్ ఉంది. మీరు ఫోకస్ లో ఉంటూ బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకోవచ్చు. బట్ 1080p రెజల్యూషన్ లో పర్లేదు, ఎడ్జ్ డిటెక్షన్ అంతా బాగుంటుంది. డే లైట్ లో మీరు మంచి బొకే వీడియోస్ రికార్డ్ చేసుకోవాలనుకుంటే ఆ సపోర్ట్ దీంట్లో ఉంది. సో వీడియోస్ పరంగా క్లియర్ గా మనం ఒప్పో రెనో 14 ఇక్కడ పాయింట్ ఇస్తాం. నెక్స్ట్ లాస్ట్ డిపార్ట్మెంట్ బ్యాటరీ గురించి మాట్లాడితే ఇందులో 6500 mAh బ్యాటరీతో వస్తుంది V60. 90 వాట్ ఛార్జింగ్ బాక్స్ లో ఇస్తారు. ఇందులో మీకు అరౌండ్ 6000 mAh బ్యాటరీ వస్తుంది. 80 వాట్ ఛార్జింగ్ బాక్స్ లో ఇస్తారు. 500 mAh కొంచెం బెటర్ ఉంది కాబట్టి క్లియర్ గా మనం వివోకి పాయింట్ ఇస్తాం. బట్ డిఫరెన్స్ పెద్దగా ఉంటుందా అని చెప్పంటే ఉంది. ఇందులో 1.5K కాదు, నార్మల్ ఫుల్ HD ప్లస్ ప్యానల్ కాబట్టి కొంచెం బెటర్ బ్యాటరీ లైఫ్ ఉన్నట్లే నాకు అనిపించింది. ఇందులో 1.5K రెజల్యూషన్ డిస్ప్లే కాబట్టి అందులోనూ కొంచెం బ్యాటరీ దీనికంటే తక్కువే కాబట్టి రఫ్ గా ఒక 1 hour డిఫరెన్స్ అయితే రావచ్చు. అందుకే మనం ఎలాగో పాయింట్ కూడా వివోకి ఇచ్చాం. నెక్స్ట్ ఇంకా ఫైనల్, ఇది కూడా యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్, OS అండ్ ఆండ్రాయిడ్ వర్షన్స్ అప్డేట్ పాలసీ. OS పరంగా ఫంటో చాయిస్ 15 తో వస్తుంది బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 15. ఒప్పో మీకు కలర్ఓఎస్ 15 తో వస్తుంది బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 15. ఫంటో చాయిస్ 15 కంటే కూడా కలర్ఓఎస్ 15 చాలా బాగా అనిపించింది. నేనైతే పెద్దగా ఆలోచించాను, క్లియర్ గా నేను ఇక్కడ కలర్ఓఎస్ 15 కే పాయింట్ ఇచ్చేస్తా. అండ్ అప్డేట్ పాలసీ రెండింటిలో సేమ్ 3+4 years అప్డేట్ పాలసీతో వస్తుంది. 3 years మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 4 years సెక్యూరిటీ పాలసీ అప్డేట్స్ వస్తాయి. ఫైనల్లీ వీటిలో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అనే దాని గురించి మాట్లాడితే వివోలో ఫస్ట్ మీకు NFC ఒకటి అవైలబుల్ ఉంది, అదొకటి మేజర్ ప్లస్ పాయింట్ కింద కన్సిడర్ చేయవచ్చు. రెండోది కెమెరాస్ పరంగా జైస్ ఫిల్టర్స్ అండ్ జైస్ పోర్ట్రేట్స్, అలానే ఈ వెడ్డింగ్ సంబంధించి మైక్రో మూవీ అనేది తీసుకొచ్చారు, అది ప్లస్ సీజనల్ ఫోటోగ్రఫీ. మూడోది బ్యాటరీ 6500 కాబట్టి కొంచెం బెటర్ బ్యాటరీ లైఫ్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ 3 పాయింట్స్ మాత్రమే నాకు వివో V60 లో కనబడినాయి. కానీ ఒప్పో రెనో 14 లో చూసుకుంటే ఫస్ట్ బిల్డ్ క్వాలిటీ సాలిడ్ బిల్డ్ ఉంటుంది అల్యూమినియం ఫ్రేమ్ తో. రెండోది పర్ఫార్మెన్స్ V60 తో కంపేర్ చేస్తే బెటర్ ప్రాసెసర్ దీంట్లో ఉంది. మూడోది ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్, అగైన్ V60 తో కంపేర్ చేస్తే బెటర్ ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి. నాలుగోది డిస్ప్లే, V60 తో కంపేర్ చేస్తే బెటర్ డిస్ప్లే 1.5K రెజల్యూషన్ ప్యానల్ ఉంది. ఐదోది OS, ఫంటో చాయిస్ 15 తో కంపేర్ చేస్తే నాకు కలర్ఓఎస్ 15 బెటర్ అనిపించింది. ఇవి రెండు ఫోన్స్ మధ్యలో కొద్దిగా ప్లస్లు మైనస్లు. నన్ను అడిగితే నువ్వు ఏ ఫోన్ పిక్ చేసుకుంటావు అని చెప్పి నన్ను అడిగితే నేను కొంచెం వాల్యూ ఫర్ మనీ రెనో 14 లా ఫీల్ అవుతున్నా. మీకేమనిపించింది, మీరు ఏ డెసిషన్ తీసుకుంటారనేది ఖచ్చితంగా కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.